మన హెల్త్ ఈజ్ వెల్త్ అనేది మర్చిపోయాం. యా, వెల్త్ ఉంది నా దగ్గర, సో హెల్త్ ఐ కెన్ బై హెల్త్ అనేది రివర్స్ అయిపోయింది. అదే ఖచ్చితంగా అది యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి ఇప్పటికీ అది ఎప్పటి నుంచి ఉండదండి. ఇనిషియల్గా మన సివిలైజేషన్ వాటిలో మన దగ్గర లేని వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. ఆ కొనుక్కోవడం కూడా ఏంటి, మన దగ్గర ఏది ఉందో అది ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. మన దగ్గర ఏముండేది, మన దగ్గర ఆకుకూరలు కూరగాయలు ఏదో ఉండేది, ఇంకొకరి దగ్గర గొర్రెలు మేకలు ఏదో ఉండేవి, ఇంకొకరి దగ్గర గోల్డ్ ఇది ఉండేది. సో ఈ ఎక్స్చేంజ్ అనేది ఇప్పుడు ఏమైపోయిందంటే మనీ. సో మనీ కెన్ బై ఎనీథింగ్ అనే ఇదిలోకి వచ్చేసి హెల్త్ ఈజ్ వెల్త్ అనేదాన్ని ఐ హ్యావ్ వెల్త్ ఐ కెన్ బై హెల్త్ అనేదానికి వెళ్ళిపోయాను. అయితే మీరు అసలు నాన్ వెజ్ తిన్న మానేసారా సార్? ఇవేనా టోటల్? నాన్ వెజ్ మంత్లీ వన్స్ ఎప్పుడైనా అంతే, కానీ మాక్సిమం అవాయిడ్ చేస్తాం. వీ నో వాట్ వీఆర్ ఈటింగ్. ఎగ్జాక్ట్లీ. తెలిసినప్పుడు అది గోతుందని చెప్పినప్పుడు పోయేందుకు దూకడం అందులో పడడం ఎందుకు? అబ్సల్యూట్లీ. అందుకని అవి ఇప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ వీ టేక్ ఫుడ్ ఈజ్ ఆల్సో చాలా ఎక్కువ తీసుకుంటున్నారు జనం. ఎవ్రీ 1 అవర్కి ఏదో ఒకటి నమలడము, ఒక ప్రాపర్ టైమింగ్స్ మెయింటైన్ చేయకపోవడము. మనము 3 పూటలు తినేంతగా మన వంటిని కష్టపెట్టట్లేదు యాక్చువల్గా, కానీ 3 పూటలు తినేస్తున్నాం, ఉంది తోసేస్తున్నాం. మనకి యాక్చువల్గా చెప్పాలంటే మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ మంచిగా తింటే చాలు. మనం ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి మనం కష్టపడుతున్నది బాడీని పెడుతున్న కష్టానికి 2 టైమ్స్ చాలు, కానీ 3 టైమ్స్ చేస్తున్నాం. ఆ 3 టైమ్స్ చేయడం ఏమల్లి అవుతుంది, అది తీసుకునే 3 టైమ్స్ కూడా మోస్ట్ వచ్చి పార్ట్ తినేది వచ్చి కార్బోహైడ్రేట్స్ లోపలికి వెళ్ళి ఏమవుతుంది, ఫ్యాట్గా అయిపోతుంది, ఫ్యాట్ స్టోర్ అవుతుంది. ఎంత అవసరం అంతా తీసుకుంటుంది బాడీ, మిగతా అది స్టోర్ చేస్తుంది. అన్నెసెసరీగా అక్కడి నుంచి కాంప్లికేషన్ స్టార్ట్. ఫుడ్ ఒక్కటేనాడు ఒక మనిషికి వాళ్ళు హ్యాపీగా ఉండాలన్నా కానీ, వాళ్ళు బాగా కనిపించాలన్నా కానీ, ఎక్కువ కాలం జీవించాలన్నా కానీ ఫుడ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఆ ఫుడ్ మనం ఎలా ఇస్తున్నాము, ఏమి ఇస్తున్నాము, బాడీకి ఏం అవసరం ఏమి ఇస్తున్నాము, దానికి కావాల్సిన కరెక్ట్గా ఇచ్చామంటే అది మనల్ని ఇబ్బంది పెట్టదు. లేకుంటే నిద్ర లేగానే మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు కింద పెట్టలేము, చేతులు అంతా ఇలా అయిపోతాయి. 14-15 ఇయర్స్కి వచ్చే లోపల కళ్ళు పోవడం. ఇప్పుడు విత్తనాలు నేను మా బాల్కనీలో వేద్దామని చెప్పి కొన్ని తోటకూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు వేస్తే ఒక ప్యాకెట్ వేస్తే 1-2 ఇచ్చాయండి మొక్కలు, అంతే. 1-2 అంటే విత్తనాల్లో ఈ చిన్న పంటకే నేను ఇంత ఫీల్ అయిపోతే రైతుల పరిస్థితి ఏంటని నాకు అప్పుడు అర్థమైంది. మామూలుగా బాధపడలేదు నేను. సీడ్స్ ఇప్పుడు బయట దొరికే సీడ్స్ తీసుకొని వేస్తుంటే మీరు యాక్చువల్గా ఏంటంటే ఈ రైతులు ఏదైతే వేస్తున్నారో ఇవన్నీ కమర్షియల్ క్రాప్స్ కింద లెక్క అండి. సో ఈ కమర్షియల్ అన్నప్పుడు మీకు ఖచ్చితంగా దాన్ని మాడిఫై చేయడము, లేకుంటే దాన్ని న్యాచురల్ ప్రాసెస్ని మార్చడము ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే అక్కడ రైతు వేసేది దేనికి, ఎక్కువ ఈల్డ్ రావాలి. ఎక్కువ ఈల్డ్ రావాలంటే న్యాచురల్ ప్రాసెస్లో వెళ్తే మీకు ఎక్కువ రాదు. మీకు చూడండి, ఆర్గానిక్ కూరగాయలు అంటారు, ఆర్గానిక్ కూరగాయలు ఎక్కువ రావు, ప్లస్ చూడడానికి కూడా బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే మీరు వెజిటేబుల్ షాప్కి వెళ్ళండి, పెద్ద చైన్స్ ఉన్నాయి, వెళ్ళండి, అంత కలర్ఫుల్గా పెడతారు. ఎందుకని, నేను ఇందాక మనం క్యాజువల్గా మాట్లాడేటప్పుడు అన్నాను, మనం ఈ రోజుల్లో తింటున్నది నాలుక కోసం తింటున్నాం, కంటి కోసం తింటున్నాం, కానీ ఒంటి కోసం తినట్లేదు. కరెక్ట్, మెయిన్ ప్రాబ్లం అదే. కరెక్ట్. అండ్ పండించే వాళ్ళు కానీ, అమ్మేవాళ్ళు కానీ, కంపెనీస్ కానీ, సప్లై చేసేవాళ్ళు కూడా కంటి కోసం ఒంటి కోసం, ఇది నాలుక కోసం చేసిన ఒంటి కోసం ఉన్నాయి. బట్ మనం ఫస్ట్ ఏంటంటే కంటి కోసం నాలుక కోసం నిజం. రుచి బాగుంటే చాలని అనుకుంటున్నాం, కంటికి చూడడానికి బాగుంటే చాలని అనుకుంటున్నాం, అది ఒంటికి ఎంత బాగా పనికొస్తుందో మీరు అంటారు. కానీ వాటి టాబ్లెట్స్ వేసుకోవడానికి మాత్రం మళ్ళీ అవును, అవి చేదుగా ఉండగానే వేసుకుంటారు. నిజం. అంటే ఇప్పుడు మీరు ఎవరైనా ట్రైనింగ్ కావాలన్నా కూడా మీరు ఇస్తున్నారండి? చేస్తున్నాం అండి. ఇంతకుముందు కొంచెం ఎక్కువ చేస్తుండే, ఇప్పుడు తగ్గించాను. యాక్చువల్గా అవేర్నెస్ పెంచే భాగంలో ఇదొక పార్ట్ అనుకొని నేను ఏం చేస్తున్నాను అంటే, ఎవ్రీ డిస్టిక్లో అట్లీస్ట్ ఒక 2 నా దగ్గర నేర్చుకొని, టు స్టార్ట్ విత్ తెలంగాణ, ఆంధ్రాలో అయితే దీన్ని ఎక్కువ మార్కెటింగ్ చేయడం అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే ఏదైనా కానీ ఒక ప్రోడక్ట్ వెళ్ళాలంటే మార్కెటింగ్ చేయాల్సి వస్తుంది. ఫుడ్ని కూడా, ఫుడ్ అంటే మీకు ఈ కంపెనీస్ చేసే ఫుడ్ వేరే, బట్ నార్మల్గా మనం తినాలి, ఆరోగ్యం కోసం తినాలి, ఫుడ్ని కూడా మార్కెట్ చేయాల్సి వస్తుంది. మార్కెట్ చేస్తేనే అవుతుంది. సో ఆ మార్కెటింగ్ స్టార్ట్ చేసే ముందు నాకు దీన్ని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఎక్కువ కావాలి. ప్రొడ్యూస్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అంటే ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉన్నారు, బట్ మనకు లార్జ్ స్కేల్లో చేయాలి అని అంటే కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి, కొన్ని పద్ధతులు యూజ్ చేసి, కొంత సెటప్ పెట్టుకొని చేయాల్సి వస్తుంది. అది నేను ప్రస్తుతం క్రియేట్ చేస్తున్నాను, దానికి ట్రైనింగ్ ఇస్తున్నాను. మంత్లీ ఒక బ్యాచ్, ఒక 10 మెంబర్స్కి నేను ఇస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక 45 ఫోన్ చేసినా కూడా నేను వాళ్ళకన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇస్తున్నాను.
ప్రస్తుతానికి మనకి ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటక నుంచి కూడా వచ్చి ట్రైన్ తీసుకున్నారు మా దగ్గర. బెంగళూరు, మైసూరు, మనకి ఇటు సైడ్ చూస్తే ఆంధ్ర, తెలంగాణలో ఆల్మోస్ట్ 60% డిస్ట్రిక్ట్స్ కవర్ అయ్యాయి. ఇంకా కొంతమంది ఒక 2-3 months ఇది అయిపోతే నాకు ఐ కెన్ కవర్ 3 states అన్నట్లుగా ఉంది. దెన్ దీన్ని మార్కెట్ చేయాల్సి వస్తుంది, తప్పదు. ట్రూ ఎవరో రైటర్ చెప్పినట్టు ఒక సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగకండి, నన్ను తాగితే క్యాన్సర్ వస్తుందని చెప్పినప్పుడు ఇది తినండి, ఇది మంచి జరుగుతుందని మంచి ఎందుకు చెప్పకూడదు, చెప్పాల్సిందే అల్టిమేట్లీ. దాన్ని మనం 10 మందికి తెలిసేలా మీలాంటి వాళ్ళ హెల్ప్ చేయాల్సిందే. చాలా ఎక్కువ అవసరం అవుతుంది మాకు. అయ్యో డెఫినెట్గా సార్, డెఫినెట్గా. డాక్టర్స్ కానీ, న్యూట్రిషనిస్ట్ కానీ ఒక చిన్న ఈజీ సొల్యూషన్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఎంత ఎంకరేజ్ చేస్తే అంత మంచిది. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎవరైతే డెర్మటాలజిస్టులు, కాస్మెటాలజిస్టులు ఉన్నారో లేదా జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారో, ఈ డాక్టర్స్ అందరికీ కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. నా వంతు బాధ్యతగా డెఫినెట్గా చేస్తాను. కానీ ఒకటి, మీరు కొనుక్కోగలుగుతారా అని అంటే దానికి సంబంధించిన వివరాలన్నీ మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పండించే విధానంలో కాకుండా ఇంట్లో సింపుల్గా, ఇప్పుడు మట్టిలో కాస్త దాంట్లో కాసిన మెంతులు వేసుకుంటే కాస్త చిన్న చిన్న మెంతాకులు వస్తాయి, అలా కూడా కొంతవరకు మనం చేసుకోగలిగినంత వరకు చేసుకోవచ్చు కదా అనేది డెఫినెట్గా చేసుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఇంట్లో కిచెన్లో ఉన్నవి ఏంటి, అవి విత్తనాలు అనకూడదు. వాటిని విత్తనాలు కాదు అవి. అవి ప్రొడ్యూస్ చేసింది దేనికి, తినడానికి. ఓకే, విత్తనాలు వేరే అయితే విత్తనాలు వేరే. ఓకే, ఇప్పుడు అక్కడ మనకు ఉన్నది ట్రీటెడ్ విత్తనాలు, ఎక్కువ రోజులు షెల్ఫ్ లైఫ్ ఉండడం కోసం. మన ఇంట్లో ఉండే ఆవాలు కానీ, మెంతులు కానీ, వీటికి గోధుమలు కానీ, ఇవన్నీ ఏంటంటే తినడానికి పండించినవి, ప్రొడ్యూస్ చేసినవి, మొక్కలు పెంచడానికి కాదు, అంటే మైక్రోగ్రీన్స్ పెంచడానికి కాదు. సో మనం యూజ్ చేసే సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఓపెన్గా పాలినేట్ చేసినవి, బయట ఓపెన్ ఏరియాలో పండించినవి, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కానీ, యూరియాలు కానీ ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్గా పండించి వచ్చే విత్తనాలు ఇవి. రైట్. మనకి ఇంట్లో ఉన్నాయి అంటే మెయిన్ రీజన్ అది వద్దనడానికి. నేను ఇంతకుముందు కూడా నేను చేసిన వీడియోస్లో కింద పెట్టినారు, ఇంట్లో విత్తనాలు వద్దంటున్నా అంటే, బాబా ఇంట్లో విత్తనాలు కాదు, అది ఫుడ్, అది మనం తినడానికి తెచ్చుకున్నవి, అవి మొక్కలు వేయడానికి కాదు. కరెక్ట్. సో దొరుకుతాయి మైక్రోగ్రీన్ సీడ్స్, మీకు అమెజాన్లో దొరుకుతాయి, ఎక్కడే బాగా దొరుకుతున్నాయండి. ఒక 2 years 3 years బ్యాక్ లేదు కానీ ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి. జస్ట్ 100 grams మీరు తెచ్చుకున్నారంటే మేము వేసే ట్రేస్లో 3 సార్లు వేసుకోవచ్చు. ఒక ట్రే మీకు ఒక ఫ్యామిలీకి 1 week వస్తుంది ప్రొడక్షన్. నా దగ్గర కొనాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఒక ట్రే కొనుక్కోండి ఆన్లైన్లో, ఒక 100 grams సీడ్స్ తెచ్చుకోండి, ఒక 4 varieties తెచ్చుకోండి, 4 varieties మిక్స్ చేసి వేసుకోండి, ఫ్యామిలీ అంతా తినండి.